హాయ్ హలో నమస్తే. నేను మీ సోమని. అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరందరూ చాలా చాలా బాగుంటారని. అయినా నా సంతోషం కోసం అడగాలి కదా, అందుకనే అడుగుతున్నాను అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం మంచిగా కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం, వచ్చేయండి వీడియోలోకి. సో ఏంటా ముచ్చట్లు అంటే, ఆల్రెడీ మా తమ్ముడు పెళ్ళయిందని మీకు తెలుసు కదా. సో ఆ తమ్ముడు పెళ్ళిలో జరిగేవన్నీ కూడా నేను చూపిస్తానని చెప్పాను. అందులో భాగంగా మనం విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అయితే చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి పందిరి రాట వేయడం అనమాట. ఈ పందిరి రాట వేయడం చాలా చాలా మెయిన్ అండి. ఎందుకు అంటే ఇది వేస్తేనే కదా మనం పందిరి వేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఆ పందిరి రాట వేసే రోజు చాలా హడావిడిగా అయితే మా డే జరిగిందండి. ఎందుకు అంటే మార్నింగే వేస్తాం కదండి, ఇంత టైం అని పెడతారు. మార్నింగే లేచి అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా రెడీ అయిపోతున్నాం అనమాట. సో అలా రెడీ అయిపోయిన తర్వాత అందరం కూడా టైం అయ్యేసరికి ఇలా రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత వాటిని టైం కల్లా అందులో మనం పందిరి రాట అనేది వేయాలన్నమాట. సో ఆ టైం కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేశారన్నమాట. ఎప్పుడైతే టైం అయితే అయ్యిందో మా తమ్ముడు అలా పూజ అయితే కానించేశాడు. ఆ తర్వాత అందులో పందిరి రాట అనేది వేసేసాం. సో వేసేసిన తర్వాత అప్పుడు అనిపించిందండి నాకు, నిజంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను నా ఫ్యామిలీ ఉంటే సరిపోతుంది, ఇంకా పెద్దవాళ్ళు గట్రా ఎవరు అవసరం లేదు అని చెప్పేసి ఈ జనరేషన్లో కొంతమంది, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ఫీల్ అవుతున్నారన్నమాట. పెద్దవాళ్ళు ఉంటే మాకు అడ్డు. దయచేసి ఎవ్వరూ అలా అనుకోవద్దండి. మనకి వాళ్ళు లేని లోటు ఇలాంటి ఫంక్షన్స్లోని, లేదంటే మనకి ఏదన్నా జరిగిన సిచ్యువేషన్లోనే అనిపిస్తుంది. ఇది నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు లేని లోటు మనకు తెలుస్తుంది అనమాట. మన వెనకాల ఎప్పుడు కూడా కనీసం ఒక నలుగురైనా ఉండాలండి. ఆ 10 మంది కలిసి ఉంటేనే మనకి చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఏదైనా ఫంక్షన్లో ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళిలోనే చూసినట్టయితే అందరూ వచ్చి తొలక పని చేసేసేవారు అనమాట. చాలా చాలా ఫాస్ట్గా అయిపోయాయి అన్నీ కూడా. నిజంగా మాకు కూడా చాలా సరదాగా గడిచింది. నలుగురితో ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా. మొత్తానికైతే మా ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే చాలానాళ్ళ తర్వాత ఒక మంచి అకేషన్ అయితే జరిగింది. అకేషన్లో అందరం కలిసాం కాబట్టి ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.